ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ మనం ఈ ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్లాంట్ అంటే ఒక సంజీవిని అనుకోండి, ఒక అమృతం అనుకోండి, ఒక చక్కని ప్లాంట్ గురించి మనం చెప్పుకుందాం. దీన్ని పల్లెటూరులో చాలా సింపుల్‌గా చూస్తూ ఉంటారు. దీని గురించి అంతగా పట్టించుకోరు. ఎందుకు అంటే వరి పొలాల్లో విపరీతంగా మొలుస్తుందనమాట. విపరీతంగా అంటే విపరీతం. టన్నులు టన్నులు కావాలన్నా దొరుకుతుంది. కానీ దీని వాల్యూ కొన్ని లక్షల రూపాయల వాల్యూ అనమాట. అదేంటంటే అండి బోడతరం, బొగడబంతి అంటారు దాన్ని. కోడిపేలు మొక్క అని కూడా చాలా విలేజ్‌ల్లో పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే కోళ్ళకి పేలు పట్టినప్పుడు ఈ మొక్క పీక్కొచ్చి ఆ కోళ్ళగూట్లో వేస్తే ఆ పేలన్నీ దీనికి పట్టేసుకుంటాయి. దీన్ని పట్టుకెళ్ళి కాళ్ళలో పాడేయడం, నిప్పుల్లో పాడేయడం, ఆ పేలుని చంపేస్తారనమాట. ఆ మొక్కను పట్టుకెళ్ళి కాళ్ళలో పాడేయడం, నిప్పుల్లో పాడేయడం చేసి దాన్ని చంపేస్తారు. ఆ పేలు అనేవి కాలిపోతాయి అన్నమాట. ఇది ముండి అంటారండి దీన్ని. గ్వారక్ ముండి అంటారు, ముండి అంటారు హిందీలో. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాంట్ అన్నమాట ఇది. ఇది బాడీని రిజువినేషన్ చేయటానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ ఈ ప్లాంట్‌ని వాడేటప్పుడు ఏం చేయాలంటే మజ్జిగ తాగకూడదు, ఫిష్ తినకూడదు, పులుపు పదార్థాలు ఏవి తినకూడదు, నూనె తినకూడదు. ఓన్లీ నెయ్యితోటే వండుకోవాలి ఆహారాన్ని. వండుకొని దాన్ని నియమం ప్రకారం తింటే కనుక నేను చెప్పినట్టుగా అతిగా చలవ చేసి పదార్థాలైన ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు కూడా తినకూడదండి. దీనిని అనేక రకాలుగా వాడుకోవచ్చు. కానీ దీన్ని తీసేటప్పుడు పుష్యమి ఆదివారం ఆ రోజున తీయగలిగితే కనుక ఇంకా మిరాకిల్ అండి. ఇంకా అందులో డౌట్ ఏమీ లేదనమాట. ఆ రోజున కనుక మీరు దీన్ని కలెక్ట్ చేసుకోగలిగితే ఒక అమృతంలాగా, ఒక సంజీవని మూలికలాగా సర్వరోగ నివారణ చేసే ఏకైక మూలిక అంటే సింగిల్ హెర్బ్. దీన్ని యునానీలో చాలా ఎక్కువగా వాడతారండి, మనకు కూడా వాడతారు. దీన్ని సమూలంగా వాడుకోవాలి. ఇది మొగ్గ తొడిగి యవ్వనంలో ఉన్నప్పుడు దీని యొక్క ఉపయోగం ఒకలే ఉంటుందండి. మొత్తం చెట్టంతా పువ్వులు వచ్చిన తర్వాత ఒకలే ఉంటుంది. అదేవిధంగా బాగా దాని యొక్క ఉపయోగం ఉంటుంది. దీని యొక్క పువ్వు, వేరు, సమూలం కూడా మెడిసినల్ ప్లాంటేనండి. కానీ దీన్ని శుద్ధి చేసి వాడుకోవాలి. ఏ విధంగాని అంటే పాలల్లో కంపల్సరీగా పాల ఆవిరి మీద ఉడకబెట్టడం కానీ, లేకపోతే మరిగి పాలల్లో ఒక్కసారి వేసి తీసేసి ఎండబెట్టుకోవడం కానీ చేయాలండి. ఆ కష ఏదైతే ఉందో ప్లాంట్ యొక్క కషాయం, ఆ రసం అనేది పాలలో దిక్కుండా చూసుకోండి. దాని బదులు సేఫ్ పద్ధతి ఏంటంటే దీన్ని ఆ పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు తీసుకుని చక్కగా ముక్కల కింద కట్ చేసేసి నీడన ఆరబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎండలో పెట్టకూడదండి దీన్ని. ఇది కట్ చేసినప్పుడు మీరు దీన్ని తీసుకున్నప్పుడు మొగ్గలు, తయారైన పువ్వులు, ఆకులు, ప్లాంట్ అంతా హెల్తీగా ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి. దీన్ని తీయటానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మంత్రం కూడా చెప్తారనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అమృతోద్భవాయ అమృతం కురితే స్వాహా అంటారు. అంటే అమృతాన్ని పుట్టించేది, అమృతాన్ని కురిపించి మాకు ఆరోగ్యాన్ని ఇయ్యి అని ఒక మంత్రం. ఈ మంత్రం 7 సార్లు చదివి తీయాలండి పుష్యమే ఆదివారం రోజున. అలా తీయగలిగితే కనుక ఈ మూలిక అనేది మీకు ఒక సంజీవని మూలికలాగా అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ముసలి వాళ్ళకి ముసలితనాన్ని తగ్గిస్తుంది, నరాల యొక్క వీక్నెస్ని తగ్గిస్తుంది. ఎవరైతే అల్జీమర్స్ ఇటువంటి వాటితోటి బాధపడుతూ ఉంటారో, మతిమరుపు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవటం, అటువంటి వాళ్ళకి మానసికమైన శక్తి, అద్భుతమైన మానసిక శక్తి ఇస్తుందండి. కానీ దీన్ని కలెక్ట్ చేయడం అనేది, దీన్ని శుద్ధి చేయడం, అన్నీ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చినప్పుడు ఈ మూలిక దొరకకపోవచ్చు. మీకు మూలిక దొరికినప్పుడు ఆ నక్షత్రం లేకపోవచ్చు. ఇవన్నీ కలవాలి అంటే, ఇటువంటి సంజీవని మూలికలు తీయాలి అంటే ఆ తీసే వైద్యునికి అర్హత ఉండాలి, ఆ వాడే పేషెంట్కి కూడా అర్హత ఉండాలండి. ఇవన్నీ కూడా ఎటువంటి మూలికలు అంటే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అందే మూలికలు అన్నమాట. ఇది ప్రతి సామాన్యుడు కూడా ఈ బోడతరం పీక్కుని తినేద్దామంటే అయ్యే పని కాదు. దీని సమూలం రసం తీసుకుని, ఆ రసం ఎంత ఉందో చూసుకుని, అది సపోజ్ 1 లీటర్ ఉందనుకోండి, 1/2 లీటర్ నువ్వుల నూనె వేసుకుని అందులో దాన్ని తైలపాక విధిన పండించుకోవాలి, దాన్ని కాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే 1 లీటర్ అది, 1 లీటర్ ఆవు పాలు, 1/2 లీటర్ నువ్వుల నూనె
వేసుకునండి. అవన్నీ ఎగిరిపోయి ఓన్లీ నువ్వుల నూనె మిగిలేలా కనుక తీసుకుని మీరు ఆ ఆయిల్ని కనుక మీరు రోజు 1 చెంచా 15 రోజులు తాగినా సరిపోతుందనమాట. పరగడుపున తాగాలి. ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు, ఏమని, మీరు ఆ మూలిక వాడేటప్పుడు నూనె తగలకూడదు, నెయ్యితోటి తినమన్నారు. ఇక్కడేమో ఆయిల్ తోటి మీరు దాన్ని తైలపాకంగా నూనె తయారు చేసుకుని వాడమంటున్నారు. ఎలాగా అని అడగచ్చు మీరు. ఇక్కడ ప్రక్రియ డిఫరెంట్ అండి. ఇది తయారైన హెర్బ్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో అటువంటిప్పుడు ఆ లేత మూలికని తీసుకోవాలన్నమాట. తీసుకుని దాని రసం తీసుకుని ఈ విధంగా చేస్తే పర్వాలేదు. ముదిరిన మూలిక మీరు ఇలా తైలం చేసుకున్నా అంత అద్భుతంగా పనిచేయదండి. అదేవిధంగా దీని యొక్క సమూల చూర్ణం మీరు ఆ లేతగా ఉన్నప్పుడు కనుక తీసి ఓన్లీ వేర్లు, దాని యొక్క వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లు ఒక్కటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని నీడన ఆరబెట్టుకుని రోజు కనుక ఒక 250 mg నుంచి 1000 mg వరకు దీన్ని పట్టిక బెల్లం చూర్ణంలో కలుపుకొని తింటే కనుక మీ మూలశంక అంటాం కదా, మూల వ్యాధి, పైల్స్ అంటాం, భావశ్రీ అంటాం కదండి, అది తగ్గటంలో చాలా చక్కగా పనిచేస్తుంది. మెయిన్ బ్లీడింగ్ పైల్స్ మీద ఇది చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తుందండి. దీనిని మీరు విడవకుండా పచ్చం చేసి ఒక కుటి ప్రవేశం అంటాం మనం. కుటి ప్రవేశం అంటే కాయకల్ప చికిత్సలో చేసే కుటి ప్రదేశం. ఆ విధంగా ఇటువంటి మూలికలు వాడేటప్పుడు మీరు ఎక్కువ ఎండలో తిరగకపోవడం, ఎక్కువ వేడి చేసి పదార్థాలు తినకపోవడం, అదేవిధంగా తప్పనిసరిగా ఒక వారం రోజులు శరీర శుద్ధి చేసుకుంటేనే దీని యొక్క ఫలితం వస్తుందండి. ఆ శరీర శుద్ధి కూడా 7 రోజులది అవుతుంది, 14 రోజులది అవుతుంది. 7 రోజులు శరీర శుద్ధి చేస్తే మీరు పుట్టినప్పటి నుంచి అప్పటిదాకా ఉన్న మీరు ఉప్పు తినటం వల్ల మీ శరీరంలో జరిగిన మార్పులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకొక 7 రోజుల వరకు ఏమవుతుందంటే కారం, అనేక రకాల విష పదార్థాలు మీ శరీరంలో ఉంటే కనుక ఆ కారం పులుపు తిన్న ఏదైతే మీ శరీరంలో ఉన్న చెడు ఉందో ఆ చెడు ప్రభావాన్ని తీసేస్తుందండి. అలాగా 14 రోజులు డీటాక్స్ చేసుకుని తినొచ్చు. 7 రోజులు చేసుకుని మినిమం 7 రోజులు చేయకుండా కనుక మీరు ఇది తిన్నా ఉపయోగం లేదండి. అంచేత ఈ బోడతరం అనే మూలిక అంత అద్భుతమైందనమాట. దీన్ని గోరక్ ముండి అని కూడా పిలుస్తారు హిందీలో. దీని పువ్వుల యొక్క గుణం అద్భుతం అండి. ఆ పువ్వులు మింగటం చాలా కష్టం. చాలా కష్టం అంటే బంతుల్లే ఉంటాయి, అవి దిగవన్నమాట. నీళ్లు లేకుండా మింగితే కనుక ఒక్క పువ్వు కనుక పుష్యమి ఆదివారం రోజున మింగితే సంవత్సరం వరకు మీ కళ్ళు చక్కగా పనిచేస్తాయి. 3 పువ్వులు మింగితే 10 సంవత్సరాల దాకా మీకు కంటి చూపు తగ్గడం జరగదు. కానీ మింగటం అనేది ఇంపాసిబుల్ అండి. దిగదది. నేను ట్రై చేసి చూసా, దిగదు, గొంతుకులో పట్టుకుంటుంది. అనవసరంగా ప్రయత్నించి దగ్గు ఇవన్నీ తెచ్చుకోకండి. నీళ్లతోటి అయితే దిగుతుంది. కానీ శాస్త్రంలో ఏం రాశారు అంటే నీళ్లతోటి వేసుకుంటే పనిచేయదన్నారు. సంథింగ్ ఏదో ఉంది దానికి. అది ఏ విధంగా మింగాలనేది ఆలోచించుకొని చేయాలండి. ఓకేనండి. అంచేత ఈ బోడతరం మూలిక అనేది మీరు ఆశ్వీజ కార్తీక మాసాల్లో వచ్చిన ఆదివారం కానీ, ఈ విషయం నేను చెప్పలేదు ముందర, లేదు పుష్యమి ఆదివారం ఈ నక్షత్రాల్లో మీరు జాగ్రత్తగా తీసుకుని ఆ మంత్రాన్ని కూడా చదివి 7 సార్లు మీరే వెళ్ళి నియమంగా తలకి స్నానం చేసి దానికి పూజ, కుంకుమ, పువ్వులు, అగరత్తులు అన్నీ పెట్టి దండం పెట్టుకుని, నువ్వు ఒక అమృతం కాబట్టి ఈ అమృతం నాకు ఒక అమృతంలాగే పనిచేసి నా శరీరంలో ఉన్న వ్యాధులన్నీ పోవాలని దండం పెట్టుకుని తీసి మీరు వాడుకోండి. డెఫినెట్గా పనిచేస్తుందండి. నమస్కారం.